టీడీపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, సింగిల్ విండో ప్రెసిడెంట్ కేసన్న తెలిపారు. ఈ మేరకు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6:20 సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ ఎంపీటీసీ నారాయణస్వామి, ఓవులపతి, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని, జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 సంవత్సరాలు పెట్టడం మీకు సిగ్గు శరం ఉందని కూడా మా ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ఆ అర్హతే లేదు. వెన్నుపోటు అనే పదానికి మీ పార్టీకి సంబంధించిండేది కానీ మా పార్టీకి ఆ పదం వర్తించదు. నిజంగా ఈరోజు 16,347 టీచర్ పోస్టు ఏకకాలంలో భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని. మీరు ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? నిజంగా పోలీస్ రిక్రూట్మెంట్ 6,000 చిల్లర పోలీస్ రిక్రూట్మెంట్ చేసేది మా పార్టీ. ఈరోజు మహిళలకి, రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 చెప్పిన ప్రకారం మా ప్రభుత్వం ఇచ్చింది. శ్రీశక్తి బస్సు మహిళా సోదరిమణులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుఖ సంతోషాలతో మహిళా సోదరిమణులు ఉన్నారు శ్రీశక్తి బస్సులో పోయి. ఇంకా అలాగే పోతే తల్లికి వందనం. ఆ రోజు మీరు ఒకరిచ్చేదానికే ఎంతో ఇబ్బంది పడింది మీ ప్రభుత్వం. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ రోజు ప్రచారంలో ఇచ్చిన ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తామనే మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసిన ఘనత మాది. మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది? మీకు ఆ స్థాయి లేదు, ఆ ఉనికి లేదు. మీరు రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ పార్టీనే కనుమరుగైతుంది. ఈ పార్టీ అధికారం రాదు అని కూడా మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాం. మేము చేసే అభివృద్ధి సంక్షేమాలు, ఈరోజు పరిశ్రమలు మా లోకేష్ బాబు గారు, మా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు అయితే ఏమి, మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, మా స్థానిక శాసనసభ్యురాలు అయితే ఏమి, ఎంపీ గారు అయితే ఏమి, రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించడానికి సమావేశమైంది. మీరు చేసిన విధ్వంసం, అరాచకం, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసింది, మీరు చేసిన పాపాలన్నీ కడుక్కుండేకి ఈ రోజు కూడా మా ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇంకా కడుక్కుంటానే ఉండాం మీరు చేసిన తప్పుల్ని, పాపాలని. ఈ రాష్ట్రం అనేక రూపాల్లో మీరు విధ్వంసం చేసి మీరా మా ప్రభుత్వాన్ని ఎన్నుకోటని అనడానికి మీకు సిగ్గు శరణు లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఈ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందుతుందో మీరే వేచి చూడాలని కూడా. బస్సు ఉచిత బస్సు కళ్ళ కనపడుతుంది. ఇదే మీ కుటుంబంలో ఆర్బిటలు కూడా బస్సు ఎక్కుతుంటారే. ఇన్ని ప్రోగ్రామ్స్ చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత సూపర్ 6 అమలు కాలేదని మీరు ఏ విధంగా మాట్లాడతారు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మనం రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, జిల్లా మన రాష్ట్ర అధ్యక్షుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఏ విధంగా తీసుకెళ్దాము, ఎక్కడ తీసుకెళ్దాము అని ఆలోచిస్తారు. మీరు పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద బురద చల్లడము, పొద్దున్న లేస్తే పనిగా పెట్టుకున్నారు. అంటే వేరే దారి ఏం చిక్కలేదు. అవసరమైతే బడుగు బలహీన వర్గాల్ని చంపడము, ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. ఈ పొద్దు మళ్ళా రాష్ట్ర అభివృద్ధి అంటే అర్థమేమి? సర్వనాశనం చేయడమా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులు ఆలోచన చేయాలా. రాష్ట్రం ఈ బుద్ధి ఏ స్థాయిలో ఉంది, మేము ఆ బుద్ధి ఏ స్థాయిలో ఉన్నామో, ఎంత మాత్రం అభివృద్ధి చేయగలిగినామో. పోలవరం అంటే మన మినిస్టర్ తెలియదంట, ఎట్లా చేయాలో కూడా తెలియదంట. అటువంటి పరిస్థితులు మినిస్టర్లు ఈ పొద్దు రాష్ట్రం గురించి మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఇప్పుడు కనుక కొంచెం సిగ్గుమానం ఉండి ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ముందడుగులు అయితే సంతోషిస్తాం. చేతనైతే ఇదే లోకేష్ గారు చెప్పినారు, మీరు ఏదైనా తెప్పియండి, ఐటీ కంపెనీలు ఏమైనా తెప్పిస్తారేమో, మేము కూడా ఆహ్వానిస్తామన్నారు. మీకు అంత అవకాశం కూడా ఇచ్చారు. అటువంటి మా నాయకుడు పాదయాత్ర చేస్తారంటే అట్లీస్ట్ స్టూల్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఒక నాయకుడు మాట్లాడడానికి కూడా స్టూలు, మైకు మాట్లాడుకోవడానికి ఇవ్వడానికి కూడా గతి లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. అటువంటిది ఈ పొద్దు స్వేచ్ఛ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇది వల్ల స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉండిందా? స్వేచ్ఛ కూడా లేకపోయా. మాట్లాడడానికి ఎవరన్నా కనీసం నాకు ఈ హక్కు ఉంది అని మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో రాష్ట్రం నడిచింది. ఈ పొద్దు ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛగా ఈ తప్పు జరిగింది, న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది మాట్లాడే శక్తి ఉంది ఈ పొద్దు. అదంతా గమనించాలా. మేమేదో దౌర్జన్యం చేసాం, ఈ పొద్దు కూడా దౌర్జన్యం చేస్తామంటే ఏమన్నా మాట్లాడితే చూస్తాం మీ కదా అంటారు. ఏమి చూస్తారు? ప్రజలు గమనిస్తా ఉన్నారు. సఖ్యత, సంస్కారం విలువలతో బతకండి. రాష్ట్రము ఏదైనా ఉంటే సాయం చేయండి, రాష్ట్రం ముందుకు వెళ్తారు. అంతేగాని ఈ చిల్లర చేష్టలు, చిల్లర ఆలోచనలు మానేసి ఏదైనా చాదనైతే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు నమస్కారం.